इससे ज़्यादा खूबसूरत नहीं लगेगा तो इतना ही है ये बेस। హలో గాయస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ముసోరి. సో ఈరోజు మనం రిషికేష్ వెళ్ళబోతున్నాం. సో ముసోరికి బై బై చెప్పే టైం అయిపోయింది. మసూరి ఏదైనా అనుకోండి. సో లాస్ట్ 2 days నుంచి ఇక్కడ ఉన్నాం, ఎన్నో ప్లేస్లు ఎక్స్ప్లోర్ చేసాం. సో ఇవాళ ముసోరి నుంచి మనం వెళ్తున్నాం. ఇంకా 2 ప్లేస్లు ఉన్నాయి, అవి ఆన్ ది వేలో ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ డూ ఇట్. చల్ ఫటాఫట్ పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళిపోదాం. నో మోర్ లేట్స్. సో చలో షురు అయింది ఘాట్ రోడ్డు. టుడే మనం ట్రావెల్ చేసేది మొత్తం ఘాట్ రోడ్డు, కంప్లీట్ హిల్ స్టేషన్ అండ్ కంప్లీట్గా హై ఆల్టిట్యూడ్ ప్లేస్, అబౌవ్ 6000 feet ఆల్మోస్ట్. సో మొత్తం ఇలాగే ఉంటుంది అప్ టు రిషికేష్ దాకా. మొత్తం ఘాట్ రోడ్డే ఉంటుంది, మొత్తం పహాడ్స్, కొండలు గుట్టలు అసలు మనం దాటుకుంటూ పోవాలి. నేనైతే ఇది ఒక అడ్వెంచర్ లాగా ఉంటుందని ఫీల్ అవుతున్నాను. ఇది ఒక మరో లెవెల్ ఉంటుంది. నేను చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నాను యాక్చువల్గా ఇవాళ రైడ్ ఫినిష్ చేయడానికి. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని. చల్. సో ఎవరికైనా హిల్ స్టేషన్లో మంచి వ్యూ ఏంటంటే సన్ రైజ్ ఆర్ సన్సెట్. సో చూడండి, సన్ రైజ్ అయ్యింది ఆల్రెడీ, బట్ కొంచెం కనిపిస్తుంది మనకి అయిందో. సో నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఎప్పుడైనా మీరు హిల్ స్టేషన్లో ట్రావెల్ చేస్తుంటే, అది బైక్ మీద ట్రావెల్ చేస్తుంటే హెల్మెట్ పక్కా క్యారీ చేయండి. ఎందుకంటే హిల్ స్టేషన్లో స్టోన్స్ పడుతూ ఉంటాయి. ఇలా ఎప్పుడు పడతాయో ఎలా పడుతుందో తెలియదు. సో జాగ్రత్తగా చూసుకొని రైడ్ చేయండి. సో ఇది ఫస్ట్ రిక్వెస్ట్ అనమాట అందరికీ. సో చాలా జాగ్రత్తగా రైడ్ చేయండి. హిల్ స్టేషన్లో హెల్మెట్ లేకుండా మాత్రం అస్సలు రైడ్ చేయమాకండి. మీకు ఈ డెప్త్ కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ ఇది చాలా లోతుందనమాట. సో హాయ్, ఇక్కడ నుంచి ఇక అంతా దిగటమే అనుకుంటా, నాకు తెలిసి అంతా దిగటమే. ఇక్కడ నుంచి అంతా దిగటమే, ఇలా కిందకి వెళ్ళాలి మనం. ఇప్పుడు చూద్దాం. పై నుంచి వచ్చినాం మనం, ఆ పై నుంచి ఇలా దిగుతున్నాం. ఇప్పుడు కింద ఇలా కింద దిగి ఆడికి పోవాలో తెలియదు. సో చిన్న చాయ్ బ్రేక్ అయితే ఇప్పటిదాకా ఆగాను, చాయ్ తాగాను. సో మనోడైతే షుగర్ తక్కువ వేసాడు. సో ఇక్కడ బేసిక్ అందరూ షుగర్ చాలా తక్కువ తాగుతారు. సో నేను చెప్పడం మర్చిపోయాను, తప్పు నాదే. సో ఎనీవే ఓకే కుట్టి. సో బ్రేక్ఫాస్ట్ అయితే టైం పడుతుంది అన్నాడు. సో నెక్స్ట్ ఎక్కడైతే ఆగుతానో అక్కడ నేను బ్రేక్ఫాస్ట్ చూసుకుంటాను. చల్తే. బుల్లు
చంబా లోయలు, చంబా వ్యాలీస్. సో చంబా లోయల్లో నుంచే మనం ఋషికేష్ వెళ్తున్నాం. పిల్లలు కష్టపడి స్కూల్కి వెళ్తున్నారు. చంబా లోయలు వ్యాలీలు మట్టికి అద్దరిపోయింది అబ్బాయి. దెమ్మ తిరిగిపోయినా నాకైతే. అసలు అంత అడ్వెంచర్ అనమాట ఇది. అడ్వెంచర్గా అడ్వెంచర్, వేరే లెవెల్ నాకు ఇది. ఏదో 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 అనుకున్నా కానీ పైన కనిపిస్తున్న ట్రేస్ ఉన్నాయా అయితే నేను ఏదో సినిమాలో చూడటానికి లైవ్లో ఎప్పుడు చూడలే. మస్తు అనిపిస్తున్నారు చూస్తుంటే. నాకు గోప్రో ఆపుద్ది కావట్లా. బేసిక్గా గోప్రో అయితే ఆపుద్దే కావట్లే నాకు. చూడు ఎంత బాగుందో అసలు. మీకు కనిపిస్తున్నది కానీ నాకైతే మజా అనిపిస్తుంది. చల్ చలా సారీ చల్ చలా విలేజ్ పేరు చల్ చలా అట. చల్ చలో చల్ చలో చల్ చలో అన్నట్టుంది వారం. బాబా ఎంతో వెళ్ళు. ఫ్రెండ్స్ నిన్న చెప్పా కదా రెండు లొకేషన్లని, ధనవల్తి అండ్ సురకందాదేవి టెంపుల్. సో ఇది వచ్చేసి ధనవల్తి అనమాట. సో ఇక్కడ బాగా హోమ్ స్టేస్ ఉంటాయి. ఇది మంచి టూరింగ్ స్పాట్ అనమాట ఈ ఏరియాలో, స్నో వ్యూ పాయింట్. సో అండ్ మన ఫారెస్ట్ అడ్వెంచర్ పార్క్ ఉంటుంది ఇక్కడ ముందుంది, చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇందాక చెప్పాను కదా అడ్వెంచర్ పార్క్ అని, ఇదే ధనవల్తి అడ్వెంచర్ పార్క్ అనమాట. ఇక్కడ కిడ్స్ జోను, ప్లేయింగ్ జోన్ అనమాట. సో పిల్లలు ఆడుకోనికి చాలా మంచి ప్లేస్. అలాగే మంచి మంచి ఫొటోస్ కూడా వస్తాయి ఇక్కడ. తీసుకోండి. నాకు ఇక్కడ ఎవరో కనిపించలేదు నన్ను ఫోటోలు తీసేవాళ్ళు. సో బాయ్ బాయ్. నెక్స్ట్ మనం సురకందా దేవి టెంపుల్కి వెళ్ళిపోతాం. మొత్తం ఇంకా బాగుంటుందేమో, చెట్లు వేసారు అంతా పడుకొని. అమ్మ చల్లగా ఉంది అసలు. నాకైతే ఎంత చల్లగా అంటే అంత చల్లగా ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదు, నా హ్యాండ్స్ రోమాలు నిక్కబడుచుకున్నాయి. చేతి మీద ఉన్న వెంట్రుకలు ఉంటాయి కదా, నిక్కబడుచుకుని ఉన్నాయి. టైం ఆల్మోస్ట్ 9:30 అలా అవుతుంది. సన్ రైజ్ కూడా ఆల్మోస్ట్ 2.5 hours అవుతుంది. అసలు నాకైతే అర్థం కావట్లేదు, ఎంత చలి అంటే అంత చలిగా ఉంది. అసలు మీరు చూస్తున్నారు కదా, వణికిపోతున్నా అంత ఉంది. గజ 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 అంటే మేబీ నేను హై ఆల్టిట్యూడ్కి వచ్చి ఉండొచ్చు. ఇంకా మన ముసిరిలో 6,000 feet కదా, మేబీ ఇది ఒక 7,000-8,000 అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే भैया लॉकर्स मिल जाएगा? लॉकर्स लगेज के लिए लॉकर्स ऊपर जाना होगा, ऐसा जाना है? हाँ ऊपर ही है। अब तो रोड पे भी हो गया स्टार्ट। हाँ जी, प्रसाद लो आप मंदिर का। क्या है इसमें सर नारियल चुन्नी प्रसाद भी चलता है मंदिर में, सब कुछ। कितने? 101। 100? हाँ 101। हेलमेट रखना है तो आप यहीं छोड़ सकते हो, आपकी इच्छा है। हेलमेट? हाँ छोड़ देता हूँ। इसको लैपटॉप है उसमें बैग में से। लैपटॉप है? कोई बात नहीं, रख दो आप। रख दो? हाँ सेफ रहेगा? बिल्कुल सेफ रहेगा। घर समझो आप, यहाँ पे ऐसा नहीं कोई ऐसा सीन है उसमें कोई छेड़ेगा ऐसा करेगा, वो वाला सीन नहीं है।
सर टेम्पल का नाम क्या है सर? आप ऊपर जाओगे तो स्वर्ग समान है एकदम, स्वर्ग समान। बिल्कुल स्वर्ग समान है। वहाँ स्वर्ग जैसा एकदम ऐसा लगेगा ना, जैसे हाँ। यहाँ से जाओ फिर मजा आ जाता है ऊपर जाके इस समय। ठीक है, ये डन। कामों शक्तिपीठों में से एक ही है, माता का यहाँ सिर गिर रखा है। ठीक है। जी। సో ఇక్కడ మనకేంటంటే పైకి రోపే ఉంది, ట్రెక్కింగ్తో పని లేదు. సో అది సేఫ్ అనమాట. ఇక్కడ ఈ ఏరియాలో ఈ టెంపుల్ బాగా ఫేమస్, రుక్మాదేవి టెంపుల్. సో పైకి వెళ్తే స్వర్గంలాగా ఉంటుందని చెప్తున్నా మనోడు. చూద్దాం ఎలా ఉంటుందా. అబ్బో, అమ్మా यार. నిన్న మార్నింగ్ ట్రెక్కింగ్, వాళ్ళ ట్రెక్కింగ్ ఏనా? అయ్యో బాబాయ్, ఇది మరి దారుణం ఉంది. అమ్మా మమ్మీ, నా వల్ల కాదు. నేను ఎక్కువ ట్రెక్కింగ్ చేయకుండా నా లక్ ఏంటంటే నిన్న ఇక్కడ రోప్వే కొత్తగా ఓపెన్ అయింది. సో పర్ పర్సన్ వచ్చేసి 177 రూపీ తీసుకుంటారు. చాలా బాగుంటుందంట. సో చూద్దాము రోప్వే ఇది ఎలా ఉంటుందో ట్రై చేద్దాము. నిన్న మనం 2 ట్రై చేసాము, ఇది ఇంకో లెవెల్లో ఉంటుంది అంటున్నారు. లెట్స్ సీ. కరెక్ట్గా సీ లెవెల్కి 10,000 ఫీట్లో ఉంది. చలి అయితే ఇరగదీస్తుంది ఇక్కడ. సో ఇందాక కూడా అంతే, దానికే అలా ఎండొచ్చు. నేను అనుకున్నది కరెక్టే, బాగా హై ఆల్టిట్యూడ్లో ఉన్నాం. సో నాకు ఇదే హైయెస్ట్ సీ లెవెల్ పాయింట్ అనమాట, 10,000 ఫీట్. సో ఫస్ట్ టైం ఇంత హైట్కి నేను వెళ్ళడం అనమాట. సో ఇట్స్ ఫీలింగ్ అవసరం. సో టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు టెంపుల్ చుట్టూ నేను తిరిగి చూపిస్తాను. సో ఇది వచ్చేసి సుర్కందా దేవి టెంపుల్. సుర్కందా దేవి టెంపుల్ మన తెలుగులో వచ్చి సతీదేవి టెంపుల్ అంటాము. సతీదేవి సో మీకు తెలిసే ఉంటుంది, మన మహాశివుడు భార్య అనమాట. సో ఎప్పుడైతే తన తండ్రి దగ్గరికి వెళ్ళి అవమానం ఫీల్ అయ్యి తనకు తాను ఆత్మాహుతి చేసుకుంటుందో, దాని తర్వాత శివుడు వచ్చి చాలా స్టోరీ ఉందనమాట. దాని తర్వాత శివుడు
తనని తీసుకెళ్ళేటప్పుడు అంటే ఏవైతే ఉందో తీసుకెళ్ళేటప్పుడు చిన్న పార్ట్ ఒకటి ఇక్కడ పట్టడం వల్ల ఈ టెంపుల్ అనేది ఏర్పడిందంట. ఇవి పురాణాలు, ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఇది చెప్పారు నాకు. సో మీకు ఇంకేమైనా తెలిస్తే చెప్పండి, యాడ్ చేద్దాము. సో నేను తెలుసుకుంది ఇది. సో అండ్ వింటర్లో ఒక ఫోటో ఉంది, అది కూడా ఇక్కడ యాడ్ చేస్తానండి. నేను వెళ్ళలేదు, ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసి వింటర్లో ఒకవేళ ఈ టెంపుల్ ఉంటే ఎలా ఉంటుంది, ఈ టెంపుల్కి వస్తే ఎలా ఉంటుంది, ఒక పిక్ ఉంది, అది కూడా యాడ్ చేసి చూపిస్తాను మీకు. तो देखा भाई, सो पूरा వ్యూ మనం అయితే ఇప్పుడు 10,000 ఫీట్లో ఉన్నాం. సో ఇది వ్యూ అనమాట కిందకి. సో నిన్న ఈ ట్రాలీస్ ఈ రోప్ స్టార్ట్ చేశారు, నాకు అనుకొద్ది మర్చిపోయాను, నాకు చచ్చిపోయాను నేను అడగలేక. సో టెంపుల్ అది శుక్రనాదేవి టెంపుల్, మనకి శివాలయంగా ఉంటుంది ఇక్కడ. అసలు వ్యూ అయితే అల్టిమేట్. చాలామంది వస్తారు చాలా దూరం నుంచి. ఎటు చూసినా మీకు వ్యూ మనకి సూపర్ ఉంటుంది. ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ ఉంటుంది పైకి వాక్. ట్రెక్కింగ్ చేయొచ్చు. ఇది మట్టికి రోపే 177, అసలు రీజనబుల్ ప్రైస్. అసలు 177 అసలు మీరు ఆలోచించే పని లేదు. ఇదే మన దగ్గర అయితే 500 దొరుకుతారు, అది వాస్తవం. చాలా బాగుంది అసలు. ఈ రూపే అయితే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. నేను ముసూరిలో చేశాను. ముసూరిలో చేసిన దానికంటే ఇది టాప్ మోస్ట్. ముసూరిలో జస్ట్ మాల్ రోడ్లో 150 రూపాయలు తీసుకున్నారు, దానికి ఇది 10 టైమ్స్ ఉంటుంది అనమాట. హైట్ కానీ, డిస్టెన్స్ కానీ, వ్యూ కానీ అసలు ఏం లేదు. నాకైతే మైండ్ కాదు అసలు, అల్టిమేట్. ఇంకా మీరు చూస్తూనే ఉంటారు, చూడండి ఎంత బాగుందో వ్యూ. శుక్రనారాయణ టెంపుల్ అయిపోయేసరికి మనకి 10 అయిపోయింది. నేను 8:30కి అలా వచ్చాను, ఇక్కడ 1.5 hour టైం సరిపోయింది. సో ఇప్పుడు మనం 10,000 ఫీట్ నుంచి కిందకి వెళ్తున్నాం ఈ రోప్ వేలో. సో మంచి మజా వస్తుంది. పైన అయితే చల్లేదు, కింద మట్టికి గట్టిగా ఉంది. మరి కిందకి వెళ్తే మళ్ళీ ఎలా ఉంటుందో సిచ్యువేషన్ చూడాలి నేను. సో ఇది మట్టికి అల్టిమేట్ అనమాట ఈ ట్రిప్లో. ఏం చెప్తాయిగా, ఇంకేం చెప్పలేదు. అంటే మీరు వీడియోస్లో చూసిన దానికన్నా లైవ్లో చూసింది ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. ఇది చాలా 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 ఫేమస్ టెంపుల్ ఈ ఏరియాలో. సో మీరు ఎప్పుడైనా ముస్సూరి వచ్చినప్పుడు ఈ టెంపుల్ మట్టికి మిస్ కావాలండి. జస్ట్ 36 కిలోమీటర్ ఉంటుంది ముస్సూరి నుంచి, 1.5 hour జర్నీ ఉంటుంది. సో డోంట్ మిస్ అనమాట. మీకు ట్యాక్సీలు దొరుకుతాయి ముస్సూరి నుంచి. లేదు అనుకుంటే మీకు డైరెక్ట్ రావచ్చు. సో నో ప్రాబ్లం అనమాట. సో బాయ్. సో చల్ అయిపోయింది ఇక్కడ. బై టు సుర్కందదే టెంపుల్. సో ఇప్పుడు మనం చెంబా వ్యాలీ క్రాస్ చేసుకుంటూ రిషికేశ్ వెళ్ళాలి. లెట్స్ రాకెట్.